గురువుగారు, ధ్యానము, తపస్సు, జపము ఈ మూడిటికి తేడా ఏమిటి? వీటి ప్రత్యేకత ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ యోగాలలో ఒకటి ధ్యానం. అందుకే పరీక్షిత్తు ముక్తి కావాలనుకున్నప్పుడు శుక మహర్షి దగ్గరకు వచ్చి, ధారణ ఏ క్రియ నిలచును, ధారణకు రూపమేద్ది, ధారణ ఎనగా ధారణ పురుష మనోమల మేరీతి హరించు ఎరిగింపగదే. అసలు ధారణ అంటే ఏమిటి? ఓంకారాన్ని జపిస్తూ నదీ తీర ప్రాంతంలో మనస్సును నిశ్చలంసుగా ఉంచుకోమని తెలియజేస్తున్నారే అని ప్రశ్నిస్తాడు. ఆ ధారణ తాత్కాలికంగా ఉంటే ఆ తాత్కాలికతను పొడిగించుకుంటూ ఎక్కువసేపు మనస్సును నియంత్రించే ప్రయత్నం చేయటమే ధ్యానం. అంటే ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఏ విధంగానైతే శ్రేష్ఠులైన వాళ్ళంతా వాళ్ళ జీవితాలను సరైన మార్గంలో ముందుకు కొనసాగించారో ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఇంద్రియాలను తాబేలు ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని చర్య ప్రతిచర్య లేకుండా జీవితాన్ని గడుపుతుందో అలా మనస్సును అంతర్ముఖం చేసుకుని జీవితాన్ని గడపటము ధ్యానం. అయితే గురువు ద్వారా పొందినటువంటి మంత్రాన్ని జపమాల ద్వారా ధ్యానం చేస్తూ ఉచ్చరిస్తూ మాలను మన వైపుకు తిప్పితే ఇహలోక సంబంధమైన కోరికలను నెరవేరుతాయి, అవతల వైపుకు తిప్పితే పరమాత్మ పట్ల ఆసక్తి పెరిగి వైరాగ్యం కలుగుతుంది. ఇలా జపము ఇహపర రెండింటినీ సాధించేటువంటి సాధనం. అలా జపం అనేది గురువు మనకు అందించినటువంటి మంత్రాన్ని సాధన చేసే క్రమం. తపస్సు అంటే ప్రపంచంలో ఎలాంటి సంఘటనలు జరిగినా పట్టకుండా, దేహం శుష్కించిపోతున్నా, ప్రమాదాలే ఎదురై వస్తున్నా కదలకుండా కఠోరమైనటువంటి సాధన తపస్సుగా పరిగణింపబడుతుంది. అలా 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు హిరణ్యకశపుడు. దివ్య సంవత్సరం అంటే 360 మానవ సంవత్సరాలను ఒక దివ్య సంవత్సరం అంటే, అలాంటి 100 సంవత్సరాలు హిరణ్యకశపుడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. అందుకే బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై, అన్నా కశ్యప పుత్ర దుర్లభంబులి అర్థంబులెవ్వారికిన్ మున్నెవ్వారలు కోరలే విధమునన్ మన్నించితి నీ ఎడన్ నువ్వు కోరిన వెళ్ళ ఇచ్చితివి అంటాడు. అంటే అంత కఠోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై దుర్లభమైనటువంటి కోరికలను కూడా నెరవేరుస్తాడు. ఇలా ధ్యానము, జపము, తపస్సు ఈ మూడింటి యొక్క వివరాన్ని తెలుసుకుంటూ జపంతో ప్రారంభించి ధ్యానంగా మార్చుకుంటూ తపస్సు వైపు ప్రయాణించగలిగినప్పుడు జీవితం ధన్యమవుతుంది. తపోహి దురతిక్రమ అన్నది శాస్త్రం. అంటే తపస్సు ద్వారా సాధించలేనిది లేదు అని అర్థం. కనుక తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.